విత్తనాల పరంపర కొనసాగుతోంది. డిమాండ్ ఉన్న విత్తనాల కొరతతో రైతులు ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజా షీషా ఆకస్మికంగా విత్తనాల గోదాంలను సందర్శించారు. పత్తి విత్తనాలు నిల్వ ఉన్న డిస్ట్రిబ్యూటరీ కేంద్రాలను, విత్తన డీలర్ల దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్ వివరాలపై ఆరా తీశారు. గురువారం పంజాబ్ చౌరస్తాలో నిఖిల్ ట్రేడర్స్ నుండి రాసి 659 రకం పత్తి విత్తనాలు దొడ్డిదారిన తరలిస్తుండగా రైతులు రోడ్డుకి ఆందోళన చేశారు. జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ పరిణామాలను పరిశీలించి రైతులను మోసగించిన కేసులో విత్తనాల డిస్ట్రిబ్యూటర్ రాకేష్ రెడ్డిపై కేసు నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. అయితే డిమాండ్ ఉన్న రాసి 659 రకం పత్తి విత్తనాలు నల్ల బజారుకు తరలుతున్నాయని వచ్చిన ఆరోపణల మేరకు జిల్లా కలెక్టర్ శ్రీనివాస ఫెర్టిలైజర్స్ బుక్తాపూర్లోని దేశ్ముఖ్ విత్తనాల గోదాములను ఆకస్మికంగా సందర్శించి విత్తన ప్యాకెట్ల గురించి ఆరా తీశారు. పత్తి విత్తనాలను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు. శ్రీనివాస్. ప్రియాంక, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నేషనల్ మార్ట్ లో లీగల్ మెట్రాలజీ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఈ మార్ట్ లో అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే కొనుగోలుకు సంబంధించి అమ్మకాలకు సంబంధించి వచ్చినటువంటి ఫిర్యాదుల నేపథ్యంలో దీనికి సంబంధించి అయితే కొంత సమాచారం ఉండడంతో వారైతే ఈ మార్ట్ లో తనిఖీలు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే యూనిట్ సేల్ ప్రైస్ లేని ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి ఫిర్యాదులు అందినటువంటి నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ ఆ ఫిర్యాదు అందుకున్నటువంటి సంస్థ నేపథ్యం